ఎంతో ప్రసిద్ధమైన ప్రాంత ప్రదేశం. అంటే ఎంటైర్ దేశమే కాదు ప్రపంచంలో ఒక ప్రసిద్ధిగాన్న యొక్క కేంద్రం. అటువంటి యొక్క తిరుపతి ప్రాంతానికి శాసనసభ్యుడిగా భూమన కరుణాకర్ రెడ్డి అన్న ఆయనకున్న టెన్యూర్ టైంలో అద్భుతంగా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేశారు. నాకు తెలిసి దాదాపు నా విద్యాభ్యాసం కూడా ఇక్కడ జరిగింది. కనెక్టింగ్ రోడ్స్ కానీ, ఫ్లైఓవర్స్ కానీ, సంక్షేమ పథకాల పక్కన డెవలప్మెంట్ అవుతుంది అద్భుతంగా చేశారు. ఎక్కడే కానీ ఆ పీరియడ్లో భూ ఆక్రమణ కూడా జరగలేదు. కానీ ఈరోజు మీ ప్రభుత్వం వచ్చిందని చెప్పేసి కక్ష కట్టి టార్గెట్ చేసి భూమనన్న కుటుంబం పైన ఈ విధంగా చేయడం చాలా దారుణము, అత్యంతమైన దారుణంగా మేము దీన్ని పేర్కొన్నాం. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఏ విషయాన్నైనా, ఎందుకంటే ప్రసిద్ధిగాంచిన టీటీడీ దేవాలయానికి ఆయన చైర్మన్ 2 పర్యాలు ఉన్నాడు. చాలా అద్భుతంగా ఆయన తీసుకున్న ఏదైతే ఉన్నాయో సంస్కరణలు ప్రభుత్వానికి, ఇట్లా ప్రజలకు, భక్తులకు చాలా మంచి కూడా ఇది చేశారు. ఈరోజు మీరు పరిపాలన మొత్తం టోటల్గా గార్డెన్ పెట్టి పరిపాలన గాలికి వదిలేసి మీ ఇష్టం వచ్చినట్టు కూటమి ప్రభుత్వంలో అడ్డు అదుపు లేకుండా భూ ఆక్రమణ, దోపిడీ, మహిళలకు రక్షణ లేకుండా అవి పక్కన పెట్టి డైవర్ట్ కోసం ఇటువంటి నాయకుల పైన టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టించి చేయడం ఎంతవరకు అనేది కూడా ప్రజలు గమనిస్తాము. రెండో పాయింట్, నిజంగా మీకు అది నీకు గవర్నమెంట్ సంబంధించిన స్థలమే అంటే ఏదైతే ఉందో తిరుచెన్నూరు పంచాయతీ సంబంధించిన తన్నపల్లి గ్రామంలో నిజంగా ఉంటే దాని వరకు ఎందుకు పోకూడదు? మీకు రైట్ లేదు, అది క్లియర్ టైటిల్ కాబట్టి మీరు అక్కడ పోయే కక్ష సాధించాలా, భయపెట్టించాలా, తద్వారా వైఎస్ఆర్సీపీ కేడర్ అంతా భయపడాలా అనే ఉద్దేశంతో టార్గెట్ చేసిన పనే నిన్న. ఎక్కడ లాండ్ ఆర్డర్ మీకు కనీసం మీ చేతిలో ఉందని ఇష్టం వచ్చినట్టు జేసీబీలు తీసుకుపోయి ఇవి చేసుకున్నారంటే ఈరోజు కోర్టు ఆర్డర్ ఎన్నో వచ్చాయి. కోర్టు ఆర్డర్స్ అత్యాక్రమణ చేశారు, రోడ్లు ఆక్రమించినారు, భూములు ఆక్రమించారు. కోర్టు ఆర్డర్ వాటి ఎందుకు మీరు ఇంప్లిమెంట్ చేయలేదు? కోర్టు క్లియర్ చెప్పారు. కక్ష కట్టి టార్గెట్ చేసి భూమన్ కమలాకర్ అన్న కుటుంబం చేయడము, ఆ ల్యాండ్ పైన మీరు ఈ విధంగా అక్రమంగా పోయి అది కొట్టేయడం అనేది ఎంతవరకు సబబని కూడా ఈ యొక్క నియోగ ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కూడా గమనిస్తూ ఉంటారు. ఇది ఎన్నో రోజులు ఉండదు. ఇది మంచి పరిణామం కాదు. అధికారాలు వస్తూ ఉంటాయి, పోతుంటాయి. కానీ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే ఇంకా కూటమిలో ఉన్న పెద్దలను కూడా మీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసి డెవలప్ చేయండి. తిరుపతి అంతా ఇంకా డెవలప్ చేయండి. ఇది పిలిగ్రిమ్ సెంటర్, ఇంకా డెవలప్ చేయండి. అవి లేకుండా టోటల్గా మీరు వచ్చిన నుంచి టోటల్గా ఇటువంటి గొప్ప హోలీ ప్లేస్, పవిత్రమైన ప్లేస్ తిరుపతిలో ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం మొత్తం గాలికి వదిలేసినారు. మీకు నిజంగా ఉంటే ఇక్కడ ఉంటే గంజాయి, అదేవిధంగా అనేకమైన పిల్లలు భవిష్యత్తు దెబ్బతీసిన రకరకాల మాదక ద్రవ్యాలు ఉన్నాయి. ఎందుకు దానికి అరికట్టలేకపోతున్నారు మీరు? ఎందుకు మీరు దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు? ఎందుకు పని చర్య తీసుకోలేకపోతున్నారు? కేవలం ఇట్టన్నీ కూడా గొంతెత్తి ప్రశ్నిస్తాడు కాబట్టి కరుణాకర్ అన్న ఆయన టార్గెట్ చేసి మా ప్రభుత్వాన్ని ఎక్కడ మచ్చ చేస్తాడని చెప్పి టార్గెట్స్ రకరకాల ప్రయత్నాలు చేస్తారు. ఎక్కడే కానీ వైసీపీ భయపడదు. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆయన దృఢ సంకల్పంతో పార్టీని ముందుకు తీసుకుని కేటర్ భయంకరమైన ప్రత్యేకమైన సపోర్ట్ చేస్తాం. ఏ కార్యకుడుగా ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గట్టిగా ఉంటుంది. ఆ నేపథ్యంలోనే ఈరోజు కరుణాకర్ పైన దాడి చేయడము, పెద్దిరెడ్డి మిథునరెడ్డి పైన విమర్శ చేయడము, ఇది కూడా ఇది చౌకబారదానికి నిదర్శనం కూడా మీ కూటమి ప్రజలను మేము హెచ్చరిస్తున్నాం. ఇంకా ఈరోజు చూస్తున్నాం, ఈరోజు పిల్లలు భవిష్యత్తు నీటు మీరు కూటమిలో భాగస్వాములు కదా, బీజేపీ కానీ టీడీపీ కానీ జనసేన. ఈరోజు లక్షలాది మంది పిల్లలు వాళ్ళ పేరెంట్స్ ఆందోళన దిగి పైన జంత్రమంత్రం చేస్తూ ఉంటే కనీసం ఒక సపోర్ట్గా మాట్లాడే పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వం. సిగ్గుపోతుంది మీకు నిజంగా. ఇటువంటి పరిస్థితులు మీరు మొత్తం సబ్జెక్ట్ డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతోనే వైసీపీ నాయకుల పైన, వైసీపీ భూముల పైన, ఇళ్ల పైన మీరు దాడి చేయడం ఏమాత్రం, ఎందుకంటే మీ పోలీసు యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం మీ చేతిలో ఉందని మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తారా? ఎప్పుడు కూడా ఊరుకుండే ప్రశ్న లేదు. కామ్గా ఉన్నామంటే దానికి చాలా మీరు జవాబు ఇవ్వాల్సి వచ్చింది. మీరు ప్రత్యేకంగా ఎదుర్కోవాల్సి వస్తున్న అవసరం ఎంతైనా ఉందని కూడా మిమ్మల్ని మేము హెచ్చరిస్తున్నాం. ఇటువంటి పరిణామాలు మళ్ళీ కూడా కరుణాకర్ అన్న ఇంటి దగ్గర కానీ, కరుణాకర్ మళ్ళీ కానీ ఇటువంటి లేవనెత్తే మీరు భవిష్యత్తులో చాలా మూల్యం చెల్లించుకొని తప్పదని కూడా మేము హెచ్చరిస్తున్నాం. సేమ్ రిపీట్ ఇప్పుడు ఏదైతే వీళ్ళు నేర్పించారో మనం 2019-20 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో చాలా చక్కగా, చాలా అద్భుతంగా ప్రజలకు ఏం కావాలా,
ఈ ఈ గ్రామాలకు ఏం కావాలా, పట్టణాలకు ఏం కావాలా, అన్ని మౌలిక సదుపాయాలు కల్పించిన పార్టీ వైఎస్ఆర్సీపీ. మేము ఎక్కడ గొడవలు వీటివన్నీ మేము ఎక్కడ దానిపైన దాని జోలికి పోలా, ప్రస్థానం పోలా. ఎంతసేపు ప్రజలకు మంచి పరిపాలన అందించాలి ఉద్దేశంలో మా కేడర్ కూడా వదులుకున్నాం, వైఎస్ఆర్సీపీ కేడర్ కూడా వదులుకున్నాం. ఇది కేవలం ప్రజల కోసం. కానీ దేవుడు ఉన్నాడు, ఖచ్చితంగా మళ్ళీ కూడా మళ్ళీ పునరామం అవుతుంది పరిపాలన, అంటే లేదు. హెరిటేజ్ విషయానికి వస్తే, ఇంకో విషయానికి వచ్చి ఖచ్చితంగా అది మళ్ళీ రిపీట్ అవుతుంది. ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా ఈ సంవత్సరం కూడా ఏదైతే ప్రభుత్వమే ఆ న్యాయస్థానంలో చూసుకుంటుందని కూడా మేము చెప్తున్నాం. నో డౌట్ ఆఫ్ ఇట్. ఇప్పుడు ఈరోజు చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు తీసుకో, అక్కడి నుంచి మన అనంతపురం తీసుకో, ఇసుక, మట్టి, లిక్కరు, మహిళలు, చెరువులు, వంకులు, వాగులు మొత్తం టోటల్గా అన్ని ఆపివేసిన పరిస్థితులు ఉన్నాయి. నేను చెప్పింది ఇది అవాస్తవం కాదు సుమా, ఇది పక్క 100% అలా నియోజకవర్గంలో ఎక్కడ టచ్ చేయలేదని అడగనండి. ప్రతి ప్రాంతంలో పోలీసులు కూడా నేను ఆలోచించమంటున్నాను. ఎందుకంటే అధికారులు ఎందుకంటే అధికార పక్షాన్ని ఎట్లా చెప్తే చేయాల్సి వస్తుంది, లేదంటే వాళ్ళు ట్రాన్స్ఫర్ అంటారు. మీరు గమనించాలి, వాస్తవం ఏందో అవస్థలు గమనించి ముందు పోవాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఎస్, 100% అది. ఒక దగ్గర ఆయనేమో ప్రశ్నించి అంటాడు, ప్రశ్నిస్తే వాళ్ళంతా ఇమ్మీడియట్గా లోపల పెట్టడం, ఇల్లీగల్ అరెస్ట్ చేయడం, కేసులు పెట్టడం, వాళ్ళ ఇంటి పైన అటాక్ చేయడము, అడ్డుకోవడం. ఎందుకంటే వ్యవస్థలు వాళ్ళ చేతులు ఉన్నాయి. ఎప్పుడు కూడా వ్యవస్థలు వ్యవస్థలు అనేది చాలా 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 ప్రమాదమైన వ్యవస్థలు. న్యాయస్థానం కానీ, పోలీస్ వ్యవస్థ కానీ, రెవెన్యూ వ్యవస్థ కానీ, దాన్ని ఏ మాత్రము డిస్టర్బ్ చేస్తే తిరిగి కాటేస్తారని కూడా అది కూడా మీరు గమనించుకోవాలి.